దర్శన్ అయిపోయింది కానీ మధ్యలో ఒక క్యాండిడేట్ కలిసిండు. చాలా తేడా. గుడికి వచ్చింది, గుడికి పోయి మంచిగా మెడిటేషన్ చేస్తుంటే వచ్చి అన్న మా పిల్ల ఇట్లా అన్నది ఇట్లా అని చెప్పి దిమాగ్ ఖరాబ్ చేసిండు. గర్ల్ ఫ్రెండ్ కూడా రాజు కొట్టాడేదట. నమస్తే, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఆర్ చవి అండ్ దిస్ ఇస్ కార్తిక్. ఎట్లా ఆఫ్టర్ లాంగ్ టైమ్ వ్లాగ్ తీసాను అనమాట. నార్మల్ షార్ట్ ఒక వచ్చిన వ్లాగ్ తీసామని చెప్పి ఇప్పుడు కర్మంగట్ వెళ్తున్నాను గుడికి. సో వచ్చిన వ్లాగ్ తీసాం, మినీ వ్లాగ్. ఆఫ్టర్ లాంగ్ టైం మనకు కొద్దిగా మోటార్ వ్లాగింగ్ కూడా కొద్దిగా తీసాము. అందుకే ఈ సెటప్ వేసుకున్నా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో చలో ఇక వెళ్దాం, సీదా గుడికి పోదాం, గుడికి మాడాం సీదా. ఓకేనా? ఇంకేమో దుమ్ము ఉంది కాక, ఏమో దుమ్ము. హే గాయ్స్, ఎట్టున్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం ఎట్టు వచ్చినాము. అండ్ ఏంటంటే ఎప్పుడైనా బండి పెట్రోల్ కోసం అని పోయినా, ఏంటంటే పెట్రోల్ లేదు, టైం పడుతుంది అని చెప్పి అవి మన మానేదేపల్లి పిఎస్ పెట్రోల్ పంప్ ఉంటుందా అక్కడ అనమాట. సో చలో ముందే వేయడం కొట్టిస్తాము. ఎప్పుడైతే పోతున్నాము మన పల్లెచూరు. అండ్ ఏంటంటే ముందు మనకు ఒక నార్మల్ సెటప్ ఉంటుండే. ఎట్లా అంటే ఒక దీనికి కవర్ ఉంటుండే కదా, ఆ కవర్తో ఉంటుండే. అప్పుడు ఏంటంటే మనం ముందర ఏం కనిపిస్తుందో చూడలేకపోతున్నాయి, దాని ఛార్జ్ కూడా అర్థం కాకపోతుండే. కానీ ఈ సెటప్ ఏంటంటే కొంచెం బాగుంది. ఓ జీడీని పోతుంది మన జీడీ. ఓ బక్రీద్ కదా, సో ఇక్కడ బక్రీద్ కూడా పోతుంది. సో గట్టిగా దావత్ చేస్తారు. మన పల్లెచూరులో మీకు బైక్ ప్యాలెస్ ఐడియా ఉంటే ఆడ ఫుల్ రద్దు ఉంది, అంటే ఫుల్ రష్ ఉంది ఆడ. సో బక్రీద్ ఏమో లైక్ నమాజ్ ఆడుతున్నట్టు, నమాజ్కి పోయినట్టున్నారు. అక్కడ మాత్రం ఈజీగా ఒక 500 మెంబర్స్ ప్లస్ నాకు బయట ఇప్పుడే కనిపించదు. అవి కూడా పొద్దు పొద్దు ఎంత అవుతుంది టైం, జస్ట్ 6 అవుతుంది. 6 o'clock ఫుల్ రష్ ఉంది. ఇక బక్రీద్ అంటే గట్టిగానే ఉంటుంది. అండ్ భాయ్రో ఈద్ ముబారక్. కొద్దిగా బిర్యానీ పంపించండి కాక, మనకు కూడా బిర్యానీ షేర్ చేయండి, మస్తు కాశ పడుతుంటారు. సో చలో గెట్ గో. వావ్, చందనం కూడా ఫ్లేవర్ మస్తు ఉంటుంది. అండ్ ఐ వాంట్ డిస్కస్ అబౌట్ దిస్. సో తీసుకున్నాం. అండ్ ఐ వాంట్ డిస్కస్ లైక్ ఇది ఉస్మానియా యూనివర్సిటీ గురించి నాకు అర్థమవుతుంది కాక, ఒకరోజు ఎగ్జామ్ పెడతారు, మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు. కొందరు ప్లాన్ చేసుకుని మా దోస్తులు ఎందుకు ఒకడు మన కర్ణాటక ఉంటాడు. వాడేమో ఉస్మానియా ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం వాడు పెట్టుకుండు, వాడు టికెట్స్ బుక్ చేసుకుండు. ఇప్పుడు వాడు ఎప్పుడు 30 కానీ బుక్ చేసుకుండు. 20కి ఎగ్జామ్ అయిపోతే ఒక 1 day రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే పోదామని చెప్పి, వీళ్ళేమో మళ్ళీ పోస్ట్ పోన్ చేసిరు. అంటే ముందు తెలీదా వీళ్ళకి 28కి 27 అట్లా వస్తుందని తెలీదా? ఈ న్యూస్ ఏమో మాకు ఎప్పుడు 22 నుంచే సర్క్యులేట్ అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి. వీళ్ళకి ముందే వీళ్ళు కరెక్ట్గా టైం టేబుల్ చేసి ఉంటే మస్తు ఉంటుండే. మ్యాక్సిమం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్మెంట్ అలానే ఉంటుంది. వాళ్ళు మెయిన్గా ఏంటంటే పైసా గురించి ఏంటంటే మా దోస్తులు మస్తు మంది ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు. ఆ తర్వాత రీవాల్యుయేషన్ పెడతారు. 500 పెట్టి 500 పెట్టి రీవాల్యుయేషన్ తీసుకుంటారు. ఆ తర్వాత ఈరోజు ఒక 27th అనుకోండి, ద ఫైనల్ డేట్ ఫర్ ద ఎగ్జామ్ ఫీజు 27 కట్టగానే 30కి రీవాల్యుయేషన్ రిజల్ట్ వస్తాయి. ఏంటంటే అక్కడ పాస్ అని వస్తుంది. ఆ ఎగ్జామ్ ఫీజు ఏంటంటే బ్యాక్ లాస్ ఫీజు కూడా కట్టేసుకుంటారు అట్టా. అండ్ నాకు కూడా చాలా అది కూడా ఏంటంటే పాస్ అంటే ఫెయిల్ అయ్యి తర్వాత సి వచ్చుడు కాదు, A+. నాకేంది మా దోస్తు ప్రతి ఒక్కరు మాత్రం బాబా ఏమైనా ఉందారా బండి గాయస్. ఇప్పుడే నా ముందు ఒక జావా 42 గోబర్ పోయింది. ఆ బండి బాగుంటుంది, కానీ దీనికి నెక్స్ట్ ఏంటి ఏంటంటే బెండా కివి V302V అని ఉంటుంది ఒకటి. ఆ బండి నాకు లాస్ట్ 1 month నుంచి దాని మీద వీడియోస్, రివ్యూస్, రీసెర్చ్ చేస్తున్నాను. నా బండి ఏమైనా ఉందా. అండ్ ద క్రేజియస్ట్ పార్ట్ ఈస్ ద బెండా. మీరు చూడండి, అంటే బెండా నెపోలియన్ 450 కానీ లేకపోతే V302C అన్న కానీ చూడండి, బండి కిరాకు ఉంటుంది. అండ్ వచ్చేసి అది మన చైనా బైక్, చైనా మ్యానుఫ్యాక్చరర్. దట్స్ సో మనం ఇప్పుడు ఇంకా చైనా కాదంటే చైనా వెహికల్స్ అంటే మనం నార్మల్గా ఏది జెట్యూర్ లేదంటే BYD అవే విని ఉంటాం. కానీ ఒక్కసారి బెండా ట్రై చేయండి, బెండా వెహికల్ చూడండి, ఫ్లాట్ అయిపోతుంది. దట్స్ అ ప్రాపర్ క్రూజర్ బాబర్ అని చెప్పచ్చు.
ఏమని ఉంటుంది ఆ డిజైన్, ఆ పవరు. అండ్ అది ఏంటంటే 1000cc అనుకుంటా సంథింగ్, యా సమ్ 1000cc బైక్ కూడా ఉంది అందులో. బాబరు ఏంటంటే మ్యాక్సిమం దాంట్లో క్రూజర్ బైక్స్ వస్తాయి. మన ఎలా అంటే అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన పెరాక్ ఐడియా ఉంటుంది మీకు, జావా పెరాక్ సేమ్ ఆ టైప్, కానీ బర్కీ బైక్ అది. ఒక్కసారి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మేము టెంపుల్ కూడా విజిట్ అయిపోయింది అనమాట, ద కర్మాన్ఘట్ టెంపుల్. లెట్స్ గో అని దర్శనం చేసుకున్నాం. సో గైస్ ఫైనల్ డన్ విత్ ద దర్శన్ అయిపోయింది, కానీ మధ్యలో ఒక క్యాండిడేట్ వచ్చిండు. చాలా తేడా. గుడికి వచ్చింది, గుడికి పోయి మంచిగా మెడిటేషన్ చేస్తుంటే వచ్చి అన్న మా పిల్ల ఇట్లా అన్నది ఇట్లా అని చెప్పి దిమాగ్ ఖరాబ్ చేసిండు. గర్ల్ ఫ్రెండ్ కూడా రాజు కొట్టాడైతే అంటే వచ్చి నాకుతో మాట్లాడుతుండు. సరే అక్కడే చేస్తే దర్శనం మొత్తం చాలా బాగా అయింది. ఇంకా ఏంటంటే కొంచెం బాగా వచ్చింది, ఎందుకంటే 6:30కి ఓపెన్ చేస్తారు అనమాట. దట్స్ ద థింగ్. చలో లెట్స్ గెట్ రెడీ. సో దట్స్ ఇట్. ఇక్కడ మనం కెమెరా పెట్టాము. కొద్దిగా ఎండ కొద్దిగా గట్టిగా పడుతుంది కాబట్టి తీసుకున్నాము. సో గైస్ ఇది ఎవరైనా కొందాం అనుకుంటే ఇది మాత్రం కొనకండి. ఐ వుడ్ సజెస్ట్. ఎందుకంటే ద ఇష్యూ ఈజ్ ఇది ఏదైతే ఉందో ఇది ఇరుగుతుంది. నాకు ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేయించిన, ఇంకేదన్నా ఎగ్జాక్ట్ మోడల్ దొరకదని చెప్పి నాకు వేరే స్పెక్స్ ఇచ్చారు. దట్స్ ద థింగ్. రీప్లేస్మెంట్ ఇచ్చారు అనమాట. సో చలో ఇది వేసుకోవడం చాలా సింపుల్. ఇంకా నైట్ డ్రైవ్ పోతే కూడా చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే ఇది కొద్దిగా క్వాలిటీ వైజ్ కొద్దిగా లో ఉంటుంది అనమాట. దట్స్ ద థింగ్. వేసుకోవడం కూడా చాలా ఈజీ. దట్స్ ఇట్ డన్. సో నైట్ షేడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి సారీ నైట్ షేడ్ వస్తుంది అనమాట. వీ కెన్ గో నౌ ఐ థింక్. So that's the thing. ఎలా అనిపిస్తుంది వాకింగ్ సెక్టర్ ద థింగ్. సో చలో లెట్స్ ఫోకస్ ఆన్ ద రోడ్. అండ్ ఇదే పెట్టుకుని చెప్పండి మీకు మధ్యలో ఎప్పుడు అంటే అప్పుడు మీరు తీసుకోవచ్చు రోడ్. సో చూపిస్తా. సో గైస్ డన్. ఇప్పుడు వచ్చేసినాము. ఏదైనా కొద్దిగా స్పీకర్ ఆన్ ఉంది. సో చలో దట్స్ ద థింగ్. సో ఏంటంటే మధ్య వచ్చినప్పుడు చిన్న పెద్ద ఏమన్నా చాలా పెద్ద సీన్ అయింది, స్టంట్ అయింది. మనతో కాదు విడవాతోటి. రికార్డ్ చేద్దామంటే ఏమంటాం నాకు గోప్రో ఏదైతే ఉందో ఆఫ్టర్ రాంగ్ టైం యూజ్ చేసిన నా బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయింది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టిన. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ రాక్. ఎలా అనిపించింది ఆఫ్టర్ రాంగ్ టైం అలా స్టార్ట్ చేసిన ట్రై చేస్తున్నా. ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.